ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మే 7. అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ఆదికాండం 35:2. బేతేలు అనగా దేవుని గృహము, కానీ యాకోబుకు అది ఒక స్థలమే గాని మరి అంతకంటే ఎక్కువేమీ కాదు. సందేహం లేదు, ఆ స్థలం ఎడల యాకోబుకు ఎంతో గౌరవము కలదు. ఎందుకనగా తాను తన ఇంటి నుండి తన అన్న అయిన ఏశావు నుండి పారిపోవచ్చున్నప్పుడు అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యను. బేతేలులోనే తాను పరలోకము తెరవబడుట దేవుడు తనతో మాట్లాడుతూ చూచెను గాని ఆ సమయంలో దేవుని ఇల్లు యొక్క సరైన అర్థమును తాను గ్రహించలేకపోయాను. బేతేలు అనగా దేవుడు తనతో ఈ స్థలమందు మాట్లాడినను భావన మాత్రమే కలదు. చాలామంది ఈ దినములలో దేవుని ఇంటిని గూర్చి అదే భావన కలిగి ఉందరు. చాలామంది ఆ స్థలమును హత్తుకొని ఉందరు కానీ దేవునిని కాదు. దేవుని ఇల్లు అనగా వారికి తెలియదు. యేసు ప్రభు పేరు మీద చక్కని భవనములు నిర్మించి ఉండవచ్చును. క్రైస్తవ ఆరాధనలలో క్రమముగా పాలు పొందుచుండవచ్చును. కానీ దేవుని ఇంటి యొక్క ఆశీర్వాదములను సంపూర్ణముగా అనుభవించలేని స్థితిలో ఉండుటకు అవకాశము గలదు. యాకోబు వలె వారు తిరిగి బేతేలుకు రావలెను. అప్పుడే దేవుడు వారితో మాట్లాడి తన ఉద్దేశములను ప్రణాళికలను బయలుపరచును. యాకోబు బేతేలుకు ప్రయాణమై రాకముందు తాను తన హృదయమును పరీక్షించుకొని తన ఇంటి వారిని సరిచేసెను. ఆదికాండం 35:2. తన తీర్మానములో పట్టుదల గలవాడై అపవిత్రపరచు వాటన్నింటినీ తీసివేయుడని తన ఇంటి వారికి ఆజ్ఞాపించి తనతో కూడా బేతేలుకు వెళ్ళుటకు సిద్ధపడుడని వారికి చెప్పెను. తన ఇంటి వారితో మీ వస్త్రములు మార్చుకొనుడని కూడా ఆజ్ఞాపించెను. బైబిలులో వస్త్రములు మన అలవాట్లను సూచించునవిగానున్నవి. చాలా వరకు ఒకడు తాను ధరించు వస్త్రములను బట్టి వాటి రంగులను బట్టి ఎన్నిసార్లు వస్త్రములు మార్చుచున్నాడు అను దానిని బట్టి అతని నడవడి బయలుపరచబడును. చాలా విచారకరమైన విషయమేమనగా మంచి విశ్వాసులు కూడా లోక సంబంధమైన వస్త్రముల ద్వారా లోక సంబంధమైన జీవన విధానము ద్వారా ఆకర్షించబడి మోసపోవచ్చున్నారు. క్రమేణా అవి అలవాటుగా మారిపోయి వారి మనస్సులలో వారి జీవితములలో చీకటిని తీసుకొని వచ్చుచున్నవి. యాకోబు ఏ విధముగానైతే తన ఇంటి వారిని పవిత్రపరిచెనో ఆ విధముగానే మనము కూడా లోక సంబంధమైన అలవాట్లను స్నేహితులను విడిచిపెట్టి మన సంభాషణలో కూడా పరిశుద్ధతను కాపాడుకొనవలెను. యాకోబు షెకెములోని మస్తకి వృక్షం కింద అన్ని దేవతలన్నింటినీ అపవిత్రపరచు వస్తువులన్నింటినీ పాతిపెట్టెను. ఆ విధముగానే మన పాత అలవాట్లు పాత పద్ధతులన్నింటినీ కూడా క్రీస్తు యొక్క మరణ భూస్థాపనలలో మనము పాలివారమొకట చేత పాతి పెట్టవలెను. యాకోబు అసంతృప్తిని కలిగించు అపవిత్రపరచు వస్తువులన్నింటినీ మస్తకి వృక్షము క్రింద పాతిపెట్టిన తరువాతనే బేతేలుకు వెళ్ళగలిగెను. అప్పుడే దేవుడు అతని పేరును యాకోబు నుండి ఇశ్రాయేలుగా ఎందుకు మార్చెనో, ఎందుకు అతనిని బేతేలుకు వెళ్ళమనెనో పూర్తిగా అర్థం చేసుకొనుటకు ప్రారంభించెను. అంతకు ముందు జరిగిన ఒక సందర్భములో దేవుడు అతనితో స్పష్టముగా మాట్లాడెను. ఇప్పుడు అనేక సంవత్సరముల తర్వాత దేవుడు అదే వర్తమానమును ఇంకా బలముగా తిరిగి చెప్పుచున్నాడు. యాకోబు ఇప్పుడు దాని అర్థమును గ్రహించగలిగెను. అదే విధముగా పూర్తి అర్థమును గ్రహించకుండానే మనము కూడా కొన్ని మాటలను ఉపయోగించదుము. చాలామందికి సంఘము దేవుని ఇల్లు అను మాటలు పరిచయమే కానీ వారు తాము పలికే మాటల సత్యమును అనుసరించి జీవించరు. కనుక దయచేసి నీవు పలికే మాటల యొక్క ఆత్మీయ విలువలు గ్రహించి ఆ ప్రకారం జీవించుచున్నావో లేదో పరీక్షించుకొనుము గాని వ్యర్థముగా ఆ మాటలు పదములు పలకవద్దు. నీవు నిజముగా నేను దేవుని ఇంటిలో అనగా బేతేలులో ఒక భాగమునైతేనని చెప్పగలవా? లేక నీ జీవితంలో ఏదైనా అన్య దేవత నీ ఆత్మీయ ఎదుగుదలను ఆటంకపరుచుచున్నదా? ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.